బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ సభా వేదికపై బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ తల వంచుకునే పని నేను చెయ్యను అని చెప్పుకొచ్చారు బండి సంజయ్. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు బండి సంజయ్. రాజకీయంగా ఢీకొనలేకనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఏదో చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే కుదరదంటున్నారు ఆయన. భయపడ్డానికి నేను ఫామ్ హౌస్లో ఎలుకను కాదంటున్నారు బండి సంజయ్. సనాతన ధర్మం కోసం మేము పనిచేస్తున్నాం, మా ధర్మాన్ని అవమానిస్తే మేము ఊరుకోమంటున్నారు బండి సంజయ్. దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ ఇష్యూ అది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా సంచలనంగా మారింది. కారణం ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్. ఈ విషయం ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా గట్టిగా ఈ విషయం మీద వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం బండి మీద యాక్షన్ తీసుకోవాలంటూ జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేతలంతా ఒకచోట ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ సభ వేదికపై బండి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ తల ఉంచుకునే పని నేను చేయనంటూ చెప్పుకొచ్చారు ఆయన. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బండి భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయంగా ఢీకొనలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు బండి సంజయ్. ఏదో చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే కుదరదంటున్నారు ఆయన. భయపడ్డానికి నేను ఫామ్ హౌస్లో ఎలుకను కాదు అంటున్నారు బండి సంజయ్. సనాతన ధర్మం కోసం నేను పనిచేస్తూనే ఉంటా. ఇన్ఫ్యాక్ట్ నేను పార్టీ కోసం ఎప్పుడు అలాగే సనాతన ధర్మం కోసం కూడా పనిచేస్తూ ఉంటాడు చెప్పుకొచ్చారు ఆయన. మా ధర్మాన్ని అవమానిస్తే మేము ఊరుకోమంటున్నారు బండి సంజయ్. ఇంతకీ ఆయన ఏమంటున్నారో చూద్దాం. మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవకగా, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. రైట్. అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. నన్ను తట్టుకోలేక, మరి ముఖ్యంగా నన్ను అడ్డుకోలేకే నా మీద ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని అర్థం వచ్చేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీని మీద పొలిటికల్ రియాక్షన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆయన కూడా అదే అంటున్నారు. ఈరోజు సభ పూర్తయిన తర్వాత రేపటి నుంచి దీని మీద ఇంకా చాలా గట్టిగా వెళతాను, దేశం కోసం ధర్మం కోసం గట్టిగా పోరాడతాను, ఇంకా 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 ఉధృతంగా ముందుకు వెళ్తాను, ఇంకా ఫోర్స్గా. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి నా అడుగులు చాలా గట్టిగా ఉంటాయి తెలంగాణ కోసం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అండ్ బండి సంజయ్ ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? బండి సంజయ్ అంటున్న ఆ తప్పు ఆయన చేశారనుకుంటున్నారా? లేదు, ఆయన మీద కుట్రపూరితంగా జరిగింది అనుకుంటున్నారా?
మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.